నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, తిరుమల పరకామణి చోరీ కేసులో దొరికిపోతామనే భయంతోనే గుంతకల్లు జీఆర్పీ సిఐ సతీష్ కుమార్ను హత్య చేశారనే ప్రచారం ఒకవైపు గట్టిగా జరుగుతుంది. పరకామణిలో చోరీ చేసింది రవికుమార్ అనే నిందితుడు కాగా, ఆయన ఆస్తులను కాజేసి చోరీ కేసును రాజీ చేసిన పెద్దలు ఈ కేసులో కీలకంగా అనుమానిస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన, ఆయనకు సన్నిహితంగా ఉన్న ఒక పోలీస్ అధికారితో పాటు మరికొందరి పాత్ర ఉందంటూ తిరుపతి పరిసరాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. సతీష్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం కూడా జరగకముందే ఆయన మరణాన్ని ఆత్మహత్యగా ప్రచారం చేయడానికి భూమన పడిన తాపత్రయం చూసిన వారంతా అనేక సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో నిజమేంటో తేల్చాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ నెల 13 గుంతకల్లు నుంచి తిరుపతి వస్తున్న జీఆర్పీ సిఐ సతీష్ కుమార్ హత్యకు గురైన విషయం మనందరికీ తెలిసిందే. తిరుమల పరకామణి కేసులో ఆయన సాక్ష్యం అత్యంత కీలకం కావడంతో సతీష్ కుమార్ హత్య జరిగిందన్న అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమనతో పాటు వైసీపీ పెద్దల పాత్ర కూడా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు. సతీష్ కుమార్ మృతిని ఆత్మహత్యగా భూమన ఎలా చెప్పారన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడే అవకాశం ఉన్న భూమన మాత్రం ఆత్మహత్యగానే చెప్పేందుకు తొందరపడటం చూస్తే ఈ మర్డర్ మిస్టరీలో ఆయన పాత్ర ఏమైనా ఉందా అనే సందేహాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి అంటున్నారు. మరోవైపు సతీష్ కుమార్ చనిపోవడానికి ముందు ఏం జరిగింది అనేది తెలుసుకోవటం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఈ నెల 13వ తేదీన సతీష్ కుమార్ గుంతకల్లు రైల్వే స్టేషన్కి రావటం, ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేయడం వరకే సీసీ కెమెరాలో కనిపిస్తుంది. ఆయన ట్రైన్ ఎక్కినట్టు ఎవరు చూడలేదని అంటున్నారు. రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్లో కూడా సతీష్ కుమార్ రైలు ఎక్కించినట్టుగా కనిపించడం లేదు. దీంతో అసలు సతీష్ కుమార్ ట్రైన్ ఎక్కారా లేదా అనేది అసలు అంతు చిక్కటం లేదు. సతీష్ కుమార్ను రైల్వే స్టేషన్ నుంచి కిడ్నాప్ చేసి ఆ తర్వాత హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలి అంటున్నారు. సతీష్ కుమార్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఆయన A1 బోగీలో రిజర్వేషన్ చేసుకున్నారని తెలిసి లగేజ్ అందులో పడేశారని, అందుకే ఆయన రిజర్వేషన్ చేసుకున్నట్టుగా సీట్ వద్ద కాకుండా మరో చోట ఆయన లగేజ్ ఉందని అంటున్నారు. ఈ యాంగిల్లో చూస్తే సతీష్ అసలు ట్రైన్లో జర్నీయే చేయలేదనేది తెలుస్తుందంటున్నారు. రైల్వే టీటీతో పాటు తోటి ప్రయాణికులు సైతం రైల్లో సతీష్ కుమార్ను చూసినట్లు చెప్పటం లేదని సమాచారం. మరోవైపు సతీష్ మృతదేహాన్ని పట్టాలకు 12 అడుగుల దూరంలో పడి ఉండటం కూడా సందేహాలకు తావిస్తుందని అంటున్నారు. సహజంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో రైలు నుంచి దూకినా, పొరపాటున జారిపడినా పట్టాలకు 2-3 అడుగుల దూరంలో పడతారని, శరీరం అంతా గాయాలు ఏర్పడతాయని చెప్తున్నారు. కానీ సతీష్ డెడ్ బాడీని ఒకసారి పరిశీలిస్తే 12 అడుగుల దూరంలో పడి ఉండటం, దానిపైన తలపైన మాత్రమే గాయం అవటం గమనిస్తే ఎక్కడో హతమార్చి అక్కడికి తీసుకొచ్చి పడేశారనే సందేహాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సతీష్ కుమార్ హత్య పైన ప్రస్తుతం వీఆర్లో ఉన్న ఓ సిఐ పైన తిరుపతిలో సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో తిరుపతి చుట్టుపక్కల పనిచేసిన ఆ సిఐ టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు అత్యంత సన్నిహితుడిగా చెప్తున్నారు. పరకామణి చోరీ కేసులో ఈయనకు కూడా సంబంధం ఉందని, నిందితుడు రవికుమార్ ఆస్తులను ఈయన బినామీల పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయ్యాయని అంటున్నారు. ఇక భూమనకు ఎదురు నిలిస్తే కాల్చి పడేస్తారని గతంలో సదరు సిఐ తిరుపతిలో బహిరంగంగా వార్నింగ్లు ఇచ్చేవాడని కూడా స్థానికులు గుర్తు చేస్తున్నారు. సిఐని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే మొత్తం గుట్టంతా వీడుతుందని కూడా అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఇవాల్టి మెటా న్యూస్ అప్డేట్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.